యెషయా గ్రంథం 28వ అధ్యాయం 22వ వచనం. చదువు నాయన. 28, 22. నీ బంధకములు మరీ బిగింపబడకుండునట్లు పరిహాసకులై ఉండకుడి. భూమి యందంతటా నాశనము ఖండితముగా నియమింపబడెను. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. ఏదో ప్రమాద హెచ్చరికలా కనిపిస్తుంది కదా. ప్రమాద హెచ్చరిక. ఏంటో ప్రమాద హెచ్చరిక అంటే మళ్ళా చదువుతాడు. నీ బంధకములు మరీ టైట్ అవ్వకుండా పరిహాసం చేయకండి. భూకంపాలు వస్తున్నాయి, వస్తాయిలే. వరదలు ముంచెత్తుతున్నాయి, మామూలేలే. అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. ఎక్కువ 2000 నుంచి 2000 సంవత్సరం నుంచి కరోనా ఎంటర్ అయి లక్షల మందిని చావుకు పంపించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని చావుకు పంపించింది. లక్షలు. ఇక వైరస్లు, తెగుళ్ళు, విపరీతమైన తెగుళ్ళు. ఒకప్పుడు మనతో ఉన్న ఎన్నో పురుగులు, జంతువులు, సముద్ర గర్భంలో ఉన్న ఎన్నో వైరస్లు భూమి మీద మనుషులను వెంటాడుతున్నాయి. ఇప్పుడు మనుషులను వెంటాడుతున్నాయి. రాత్రి చెప్పాను, ఒకప్పుడు నలులు మనుషుని రక్తం తాగేవే తప్ప మనుషులకు ప్రాణహాని జరిగించేవి కాదు. ఎన్నో నల్లులు ఉన్నాయి. అలాగే క్రిమి కీటకాదులు ఉన్నాయి, చిన్నవి. అవన్నీ మనుషులను కుట్టటమే తప్ప ఒక దోమ కానీ, ఒక నల్లి కానీ, ఒక పురుగు కానీ, భూమి మీద కంటికి కనబడలేనంత ఆకారం కలిగిన పురుగులు కూడా మనుషునికి హాని కల్పించలేదు. కానీ ఒకప్పుడు దోమలకే ఉన్న రక్తం తాగే ఈ గుణం రక్తం పోవడమే కాదు, దానిలో ఉన్న రోగాన్ని కుట్టిన మనుషులకు ప్రవేశపెట్టింది దోమ. ఇవి చాలా కాలం మనుషులకి కుట్టడమే తప్ప, వాటి ఆకలి తీర్చుకోవటమే తప్ప మనుషులకు ప్రాణహాని ఉండేది కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడ ఏం రాయబడింది? మీ బంధకములు మరీ బిగింపబడకుండా. బిగించబడుతున్నాయంటే మీరు హేళన చేస్తున్నారు. మీకు కలుగుతున్న ప్రాణాపాయాలని జరుగుతాయిలే అందరికీ హేళన చేస్తున్నారు మీరు. దేవుని సైన్యాలు, పురుగులు కానీ, వైరస్లు కానీ, ఇవన్నీ కూడా మనుష్యులకు హాని చేసే, కంటికి కనబడలేనంత జీవి నుంచి
మనకంటే ఎన్నో రెట్లు పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన రక్తాన్ని తాగే క్రూర జంతువుల వరకు మనుషులను రోగగ్రస్తులు చేస్తున్నాయి, ప్రాణహాని చేస్తున్నాయి. ఎందుకు అవి బిగుసుకుంటున్నాయి? హేళన చేస్తున్నావు, పట్టించుకోవట్లేదు. నువ్వు పట్టించుకుంటే బాగుపడతావు, కానీ నువ్వు పట్టించుకోవుగా. అమ్మ బెత్తంతో కొడుతుంది పిల్లల్ని బాగుపడాలని. పగ కాదు ఆమెకి, తన పిల్లల మీద ద్వేషం ఉండదు ఆమెకి, భయపెడుతుంది. తమ పిల్లల్ని ఉత్తములుగా తీర్చిదిద్దాలని తల్లిదండ్రుల ఆశ. దానికి భిన్నంగా వీళ్ళు ప్రవర్తిస్తే, దానికి వ్యతిరేకంగా పిల్లలు ప్రవర్తిస్తే దెబ్బలు పడతాయి. ఆ దెబ్బలు తింటూ నువ్వు ఇంకేమైనా మాట్లాడావనుకో, దెబ్బ పెద్దదవుతుంది. బెత్తంతో కొట్టే దెబ్బ పెద్దదవుతుంది. అలాగే దేవుడు కూడా 2020 నుంచి భయంకరమైనటువంటి కష్టాలు భూమి మీద ఉన్న కోట్ల మంది మనుషులకు కలుగుతుంది. ఎంత చక్కగా దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం సుమారు 700 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు ముందు అంటే 2025 కాక, క్రీస్తు పుట్టి ఇప్పటికి 2025, క్రీస్తు పుట్టక ముందు సుమారు 700 సంవత్సరాల క్రితం యెషయా గారు రాసిన మాటలు ఇవి. ఏంటి? నీ బంధకాలు మరీ బిగింపబడకూడదు. అలా బిగించబడ్డానికి నువ్వు పరిహసిస్తున్నావు దేవుణ్ణి, పట్టించుకోవటం లేదు దేవుణ్ణి, దేవుణ్ణి నమ్మటం లేదు. దేవుడు అంటే భయం లేదు మనుషులకు, పోయింది కదండి. మనుషులకు దేవుడి మీద భయం పోయింది. కొంతమంది టీచర్స్ అంటే పిల్లలు భయపడిపోతారు, కొంతమంది టీచర్స్ అంటే పిల్లలకి ఏలాకోలం. మాస్టర్ గారిని విసిగిస్తారు, మాస్టర్ గారిని ఇబ్బంది పెడతారు. ఎక్కువగా గుసగుసలు పక్కపక్కలు చేస్తారు క్లాస్ రూమ్లో. మాస్టర్ గారు వచ్చిన అంటే ఆ మాస్టర్ గారి బలహీనత అనుకుంటున్నారా? ఆయన కొట్టలేక కాదు, ఆయన కొట్టలేక కాదు. అలాగే దేవుడు నిన్ను ఎప్పటికప్పుడు చంపలేక కాదు. పాపం చేసిన వెంటనే నీకు మృత్యువును పంపడం ఆయనకి పెద్ద పని కాదు. జపాన్లో మన చాలా అతి భయంకరమైన భూకంపం, సునామీ జపాన్ దేశం మీదకి వచ్చింది. సుమారు 2001లో చాలా పెద్ద భూకంపం వచ్చింది ఇలాంటిదే. వేల మంది చచ్చిపోయారు. దేవుని పిల్లలారా, ఏమన్నాడు దేవుడు? మీ బంధకాలు మళ్ళా బిగింపబడకుండా పరిహారకులై ఉండకండి. భూమి అంతటా నాశనము ఖండితముగా నియమించబడును. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారం విన్నాను. ఏమని? భూమి మీద నాశనము ఖండితముగా నియమింపబడెను. నాశనం
విశాఖపట్నానికి గత కాలంలో పెద్దగా భూమి అదరడాలు అయ్యి ఉండేవి కాదు. కానీ హిమాలయ పర్వతాలున్న భూమి లోపల రాతి పలక సుమారు పొడవు వెడల్పు 50 కిలోమీటర్లు, భూమి మన కింద ఉన్న రాతి పలక 50 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పు. దాని మీద మట్టి, దాని మీద చెట్లు, దాని మీద ఇల్లులు, ఇళ్లలో మనం. ఈ మధ్య అదే పనిగా అతురుతుంది నేల, గజగజ గజగజ అంటుంది అంతే. జస్ట్ 2 సెకండ్స్, 1 సెకండ్ ఆందోళన, శాస్త్రవేత్తలకు ఆందోళన, మనుషులకు భయాందోళన. హిమాలయ పర్వతాలు, దాని కిందున్న భారతదేశం కిందున్న రాతి పలక 2 సెంటీమీటర్లు కిందకి దిగిందట. ఇలాగెన్నో పలకలు భూమిపైన దేవుడు సృష్టించి, ఆ పలకల మీద మట్టి, సముద్రాలు, ఆ పలకల మీద చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు, సముద్రాలు, చేపలు, ఇవన్నీ దేవుడు సృష్టించాడు. భూమి తిరగటం వలన మనుషుల పాపాలకు నేల అదురుతుందట. మనుషులు చేసిన పాపాలు ప్రకృతి పర్యావరణాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు. 2050 నాటికి మనం పీల్చుకోవటానికి ప్రాణవాయువు, ఆక్సిజన్ ఉండదట, కొనుక్కోవాలట మనం. భూమి మీద ఉన్న అడవులన్నీ తగలబడిపోతున్నాయి. పచ్చదనం ఉంటేనే కదా ప్రాణవాయువు. చెట్లలో పచ్చదనం ఉంటేనే మనుషులు పీల్చే ప్రాణవాయువు, ప్రాణాన్ని నిలబెట్టే ఆక్సిజన్ అవి విడిచిపెడతాయి మనకి, మనం పీల్చి బ్రతకాలని. పచ్చని వాతావరణాన్ని చెట్లు నరికివేసి, ఫ్యాక్టరీలు పెట్టి, దాని నుండి వచ్చిన వ్యర్థాలు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లన్నిటినీ చంపేసి, పచ్చదనాన్ని తీసేసి, పొగలతో నింపేసి, ఢిల్లీ లాంటి మహానగరంలోనే మధ్యాహ్నం 12 అయినా ఎదురు ఏది వెళ్తుందో, మోటార్ సైకిల్ వెళ్తుందా, కారు వెళ్తుందా కూడా తెలియని పరిస్థితి ఢిల్లీలో ఇప్పుడు ఉంది. ఎదురు కారు వెళ్తే కారు కనబడదు. ఇది ఈ టైంలో కూడా సూర్యుడు వచ్చి ఎండ మండుతున్నా, పొగలో ఎదుటి ఎవరు వెళ్తున్నారో తెలియక ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈరోజు. కారణం కప్పేసింది, చెడుగాలులు వచ్చి కప్పేశాయి. పొల్యూషన్ అంటారు దాన్ని. ఈ పొల్యూషన్ వల్ల మనం పీల్చే ప్రాణవాయువు మనకు దొరకడం లేదు. ఈ పచ్చదనం అనేది సూర్యుడు సరిగా తగలకపోవటం వల్ల, ఎండ సరిగా మొక్కల మీద పడకపోవటం వలన అవి పత్రహరితాన్ని తయారు చేసుకోలేక, పచ్చదనాన్ని తయారు చేసుకోలేక, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఇచ్చేయటం వల్ల మనుషులకు ప్రాణాల మీదకి వచ్చింది. ఇది దేవుడు అన్న మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏమన్నాడు? ఎప్పుడో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా గారు చెప్తున్నారు. అక్కడ భూమి యందంతటా
నాశనము ఖండితముగా నియమింపబడెను. నాశనము నేనే నియమించాను. నాశనాన్ని భూమి మీద ఖండితముగా మనుషులందరూ చావాలని నేనే నియమించానంటున్నాడు. దేవుడు ఒప్పుకుంటున్నాడు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు తండ్రి అయిన దేవుని వలన నేను దాని సమాచారం విన్నాను అంటున్నాడు యెషయా. 18వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ అధ్యాయం, క్షమించండి, 10వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 23. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము, దేవుడు నిర్ణయించిన సర్వము నాశనం, సమూలంగా నాశనం అయిపోవాలి. ఒక మొక్క మొలవకూడదు. ఈరోజు యురేనియం కానీ హైడ్రోజన్ కానీ యాటమిక్ పవర్ కానీ ఇవి కానీ ప్రయోగిస్తే ప్రపంచ అగ్రరాజ్యాల్లో భద్రపరిచి సిద్ధపరిచిన భయంకరమైన వెపన్, అటామిక్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, యురేనియం బాంబ్, ఇలాంటి ఎన్నో రకాల బాంబులు తయారు చేసుకొని వాళ్ళ మారణాయుధాల వాళ్ళను గుట్టగా వేసుకున్నారు వాళ్ళ దేశాల్లో. అందుకే మాట్లాడితే రష్యా భయపెడుతుంది. నేను ఆటమిక్ పవర్ను ఉపయోగిస్తానంటాడు, నేను అణుబాంబును ప్రయోగిస్తానంటాడు. ఎందుకు? పాకిస్తాన్ మన దేశం కంటే ఎంతో చిన్నది. వాళ్ళు ఆటం బాంబును తయారు చేసుకొని రెడీ పెట్టుకున్నారు. వాళ్ళు భయపెడుతున్నారు అందరినీ. ఆఫ్ఘనిస్తాన్ భయపెడతారు, బెలూచిస్తాన్ భయపెడతారు, ఇండియాను భయపెడతారు, నేపాల్ను భయపెడతారు, అమెరికాను కూడా భయపెడుతున్నారు. అలాంటి భయంకరమైన మారణాయుధాలు తయారు చేసుకున్నారు. ఎప్పుడో 1944 సుమారు 43-42 ప్రాంతాల్లో, సెకండ్ వరల్డ్ వార్ టైంలో, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వీళ్ళు అమెరికన్స్ ఆటం బాంబ్ ప్రయోగించారు. 2 రోజులు హిరోషిమా, నాగసాకి. ఆనాడు ప్రయోగించబడిన ఆ 2 అణుబాంబులు ఈవేళ వరకు అక్కడ పచ్చగడ్డి మరవటం లేదు. ఎప్పుడు 1942 and 44, ఇప్పుడు 2025. ఎప్పటికి కూడా ఆ నేల నిస్సారం అయిపోయింది, చౌడుబారిన నేలగా మారిపోయింది ఆ నేల. మన పంట పొలాల్లో ఉన్న మొక్క మట్టి చూడండి, జిగురుగా. మొక్క బ్రతకడానికి ఎంతో పదునుగా ఉంటుంది ఈ నేల, మన ప్రాంతాల్లో ఉన్న నేల. కానీ ఇలాంటి మంచి నేల మీద అణుబాంబు ఒకవేళ పాకిస్తాన్ వేసిందనుకోండి, భారతదేశమే కాదు, భారతదేశానికి తూర్పునున్నవన్నీ నాశనం అయిపోతాయి. ఏదో అండి ఢిల్లీలో వేస్తారా బాంబు, మన వరకు రాదనుకుంటున్నారేమో మీరు. ప్రపంచాన్నే నాశనం చేసేటంతటి బలీయమైన వెపన్స్ అవి. ఇజ్రాయేల్ అయితే వాళ్ళ యొక్క ఆధునిక పరిశోధనలను బట్టి ప్రపంచాన్ని ఒక బాంబుతో మార్చి మసిసేసేటంతటి బలమైన ఆటం బాంబును కనిపెట్టారు, హైడ్రోజన్ బాంబును కనిపెట్టారు, యురేనియం బాంబుని కనిపెట్టారు. భయం. దేవుడు అంటాడు 700 సంవత్సరాల క్రితం యెషయా ద్వారా ఏమంటున్నాడు? ఏలయనగా తాను దేవుడు నిర్ణయించిన నిర్ణయించిన సమూల నాశనం, సర్వనాశనం, పూర్తి నాశనం, ఏది మిగలదు.
ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. అంటే దేవుని మాటలో జోకులు అనుకుంటున్నారా బైబిల్లో చదివేసి మూసేయడానికి? భవిష్యత్ అండి. ఒక డాక్టర్ నీ బాడీ గురించి చెప్పలేము అంటే నువ్వు ఆనందంగా ఉండగలవా? నిన్ను ఆసుపత్రికి తీసుకువెళ్ళిన వాడు నీ వాళ్ళు ఆనందంగా ఉండగలరా? నిన్ను పేషెంట్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఇతని సంగతి మనం చెప్పలేమండి, అది దేవుని దయ అంటాడు డాక్టర్ కూడా, ఆయన వైద్యశాస్త్రం నేర్చుకొని. దేవుడి దయ అంతే, దేవుడి దయే. మనుషుల దయ వల్ల, డాక్టర్ల దయ వల్ల, మందుల దయ వల్ల ఇక ఈ రోగం పోదు. మీ వాడు ప్రాణం తీసేస్తుంది ఇది. ఆ మాట విన్ననాటి నుంచి తిన్న అన్నం కూడా తినమే, పట్టే నిద్ర కూడా పట్టదే. అంత భయానకమైనటువంటి స్ట్రెస్లోకి వెళ్ళిపోతామే మనం. మరి దేవుడు మాట వేళాకోళంగా ఉందా? జోకీగా ఉందా? ఏదో అంటాడులేనుందా? ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు వద్దు ఈ మాటలు. ఆ మాటలు క్రీస్తు శకం ఆ 200-300 సంవత్సరాలలోనే ఆలోచించండి. ఆ మాటలాడి దేవుడు 2025 సంవత్సరాలు అయింది ఇప్పటికే. ఇంకా నీ మీద దయగలవాడు, ప్రేమ గలవాడు కాదు, సమూల నాశనం. ప్రభువును సైన్యములకు అధిపతి 10వ అధ్యాయం 23 యెషయా గ్రంథం 10వ అధ్యాయం 23 ఏమనుంది? ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా తండ్రి తాను నిర్ణయించిన సమూల నాశనం. అంటే నిర్ణయం జరిగిపోయింది, డేటు ఫిక్స్ అయిపోయింది. అంతేనండి, డేటు ఫిక్స్ అయిపోయింది. దేవుడు ఫిక్స్ చేశాడు డేటు. ఏ రోజు అది, దాని పేరే అంత్యదినం. దాని పేరేమని పెట్టింది బైబిలు? అంత్యదినం. సర్వనాశనం, సమూల నాశనం. విసిగిపోయాడా దేవుడు? ఈ మాట చెప్పి ఇన్ని వేల సంవత్సరాలైనా బైబిల్ చదవని లోకం ఏమనుకున్నా మనకు ఇబ్బంది లేదు. వాళ్ళకి తెలియదండి, వాళ్ళు పట్టించుకోరు బైబిల్ చదవరు కనుక. చదువుతున్న క్రైస్తవులు ఏం చేయగలుగుతున్నారు? ఆలోచించగలుగుతున్నారా? భయపడగలుగుతున్నారా? జాగ్రత్త పడగలుగుతున్నారా? మారుతున్నారా? నోరు విప్పితే అబద్ధాలు, చూపుల్లో తేడాలు, మాటల్లో తేడాలు, ప్రవర్తనలో తేడాలు, లోనకొకలాగా బయటకొకలాగా నటిస్తూ దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దొంగ ప్రార్థనలు దేవుడికి చేస్తూ దొంగ మాటలు దేవుడికి ఇస్తూ క్రైస్తవులు తినగా ఉన్నారా? ఇదంతా యేసు పుట్టాడనే కాలం ఈ నెల. ఓ యేసు పుట్టాడని ఆనందపడిపోతావే. యేసు పుట్టాడని సర్వే మొక్క కొమ్మేసి లైట్లు వేసి పువ్వులు పెట్టి పండగ చేసుకుంటావా? డ్యాన్సులు వేస్తావా? పాటలు పాడతావా? ఇదా దేవుడికి కావలసినవి? యేసు ప్రభు పుట్టిన తేదీ డిసెంబర్ 25 అని ఏమైనా కన్ఫర్మ్ చేశాడా మీకు? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలలో ఎప్పుడు ఎక్కడైనా ఏ ప్రవక్త అయినా, అపోస్తులుడైనా, ఈవెన్ క్రైస్ట్ అయినా ఎక్కడైనా డిసెంబర్ 25 దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు అని ఎక్కడైనా బైబిల్లో మీరు చూపించగలరా? చూపించలేరే. దేవుడు చెప్పనివి గెంతుతూ, పాడుతూ, తింటూ, ఆడుతూ సంబరపడిపోతున్నావే. చెప్పలేనివి చేస్తున్నావే.
చెప్పినవి పట్టించుకోవట్లేదే, ఇచ్చినా బైబిల్ చదవటం లేదే, చదివినా బైబిల్ బుర్రకెక్కించుకోవటం లేదే. అలాగని ఎవరైనా నాలాంటి వాడు బాధపడి చెప్పినా, కోరుండి చెప్పినా వినరే. మరి మీరు ఎప్పుడు మారుతారు? దేవుని పిల్లలారా, ఆలోచించండి, బాగుపడండి. యేసు ఎప్పుడు వస్తాడో తెలీదు. భయంకరమైన ఆ రోజు రాత్రి రావచ్చు, పగలు రావచ్చు. మనం ఎదురు చూడటం లేదు, భయపడటం లేదు ఆ రోజు కోసం. మనకు చావు వస్తుందంటే భయపడిపోతాం. అది డాక్టర్ చెప్తే నమ్ముతాం. మరి దేవుడు చెప్తున్నాడు, నమ్మం. దేవుడే చెప్పే వాటిని నమ్మటం లేదే. మరి మీరు ఎప్పుడు బాగుపడతారు చెప్పండి? ఎప్పుడు బాగుపడతారు? మీరు బాగుపడాలనే ఒక తండ్రిగా నేను కోరుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరికీ నేను అదే ఒక తండ్రిగా నా పిల్లల మీద ఉన్న ప్రేమతో, అనురాగం చావక నా పిల్లలకు చెప్పుకుంటున్నాను. మిగతా వాళ్ళు వింటే వినండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి. చెప్పడం నా విధి. నువ్వు చెప్పావా అని నన్ను అడిగితే నేను చెప్పాను తండ్రి అని నా కన్న తండ్రి దగ్గర నేను చెప్పాలి చావు తర్వాత. ఓకే, గాడ్ బ్లెస్ యూ.